అమ్మా రేణుక. చెప్పండి మేడం. చెప్పండి అమ్మ మేడం. ఎవరో 25 వ్యక్తి చంపాడు అన్నట్టుగా ఇప్పుడు పోలీసులకొచ్చినటువంటి సమాచారం అమ్మ. ఎవరైతే పోస్ట్‌మార్టం చేసారో ఆ డాక్టర్స్ 25 వయసున్న వ్యక్తి చంపాడు అని జెప్తున్నారంట. మరెవరుంటారు మేడం 25 వయసంటే? నేను పొద్దున డ్యూటీకి పోయినా, మా ఆయన డ్యూటీకి పోయిండు. అవును. ఏ అవునమ్మా. 25 కొడుకైనా మరెందుకు చంపిండు? 25 కూడా ఎందుకు చంపుతాడు మేడం? ఏం కక్షలున్నాయి మేడం? నా అదే. బిడ్డ మీద ఏం కక్ష ఉంటది మేడం? నేనెవరితోని కొట్లాడలేను మేడం. ఆ బిల్డింగ్‌లో ఆ వయసుకి తగ్గినోళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా? ఆ వయసుకి దగ్గరలో ఆ ఉన్నోళ్ళు ఎవరన్నా వయసుకి అయినోళ్ళు ఆ బిల్డింగ్‌లో ఎవ్వరు లేరు మేడం మరి. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా పోనీ మీకు తెలిసి? నాకెవ్వరు తెలవదు మేడం. నాకు ఆ బిల్డింగ్‌లోళ్ళతోనే నేను మాట్లాడా. చుట్టుపక్కలోళ్ళతోని ఏం మాట్లాడతా మేడం. అదేలేమ్మా అదేలే. పొద్దునెళ్తారు మీరు ఆఫీస్ నుంచి వస్తారు. మేడం కాదు మేడం. వాళ్ళు డెలివరీ బాయ్‌ని గూడా రానియ్యరు గదా! మరి. అట్లెట్లా ఎవడొచ్చిండు? ఎవరొచ్చినా గాని నా పిల్ల పానం తీస్తరా మేడం? పాప దగ్గర ఫోనుందా అమ్మా? ఫోను గూడా లేదు ఫోను గూడా మేడం. లేదు పాప దగ్గర. మేడం మరి చాకు దొరకలేదా? చాకుతోని పొడిచిర్రు గదా మేడం లేదమ్మా. మరి. అదేం దొరికినట్టు చెప్పట్లేదు. ఇంట్లోపల గూడా ఏమి ఘర్షణ జరిగినట్టుగా లేదు అని అంటున్నారు. పెద్దగా అంటే గొడవైనట్టుగా కూడా ఏమి లేదంటున్నారు ఇంట్లో. చంపడం నా బిడ్డ జోలికి పోయినట్టుర్రు మేడం. చూస్తే అర్థమైతుంది నాకు అదే గూడా. అమ్మా. అదే. అందుకే బెడ్ పథకం ప్రకారం ప్లాన్ ప్రకారమే చంపారు అని అంటున్నారమ్మా. ప్లాన్ ప్రకారం అంటే ఎవరున్నారు మేడం ప్లాన్ ప్రకారం చంపడానికి? నాకు చిన్న క్లూ గూడా లేదు మేడం. ఎందుకంటే చిన్న క్లూ ఉన్నా మీకు చెప్తుంటి. అవునులేమ్మా. అక్కడ అవునవును. చుట్టుపక్కల 25 ఎవడున్నాడో గూడా నాకు తెలవదు మేడం మరి. ఇప్పుడు ఇంటి దగ్గర ఇంట్లో వస్తువులైతే ఏమి పోలేగా అమ్మా? మీరు తర్వాతన్నా ఏమన్నా ఏం పోలేవు తెలుసుకున్నారా? మేడం. నా బంగారం అట్లనే ఉంది. పైసలన్నీ అట్లనే ఉన్నాయి. నా పిల్లనే పొట్టన పెట్టుకుర్రు మేడం. అది అయితే ఏం జరగలేదు. ఏం పోలేదు గూడాను. పాప కోసమే వచ్చి చంపినట్టుంది. పాప కోసమే చేసి ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్టొస్తే పూర్తిగా అంతా తెలుస్తదమ్మా ఏంటనేది. చుట్టుపక్కలైతే మొత్తం సీసీ కెమెరాలన్నీ తీశారు పోలీసులు. 100 పైన ఫుటేజ్ మేడం, ఉందంట. అవన్నీ చెక్ చేస్తున్నారమ్మా పోలీసులు గూడా. మేడం ఇంకా రిపోర్ట్ రాలేదా మేడం? ఇంకా రాలేదమ్మా. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాలేదు. మరి అదొస్తే ఇంక మేడం పూర్తిగా తెలిసిపోతది. మేడం అసలు నమ్మకం ఎట్లా నమ్మకం పెట్టుకోవాలి మేడం? నాకు ఎట్లైనా ప్రూఫ్ జరుగుతది, న్యాయం జరుగుతదని. జరుగుతదమ్మా. జరుగుతది. ఖచ్చితంగా దొరుకుతారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతది. మీరేం మేడం వరీ నా అవ్వకండమ్మా ఆ బిడ్డ విషయంలో. నలుగురికి మేడం నా బిడ్డ ఆదర్శం కావాలి మేడం. లేదు. లేదు. నా లేదు. బిడ్డ దొరుకుతారమ్మా. దొరుకుతారు. నా బిడ్డ సంటోళ్ళకు ఈ లోకం మీద ఎవరికి జరగొద్దంటే నా బిడ్డకు న్యాయం జరిగితేనే ఖచ్చితంగా లోకం జరుగుతది. అంత న్యాయం జరుగుతది. ధైర్యంగా ఉండాలి అంటే నేను పోరాడేది కూడా ఇప్పుడు నా కోసం కాదు మేడం. అవును. నా బిడ్డ అవును. కోసం